పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. Praise the Lord. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పవిత్రమైనటువంటి ప్రేమను మనము తనివితీరా అనుభవించడానికి ఈ ఆరాధనలో పాల్గొనడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రతి ఆరాధన ద్వారా దేవుని దైవీకమైనటువంటి కార్యములను తెలుసుకుంటున్నాం. మరి ముఖ్యముగా దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి మేలులతో, వరములతో, ఆశీర్వాదములతో, కృపలతో ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించి ఉన్నాడు. కావున వానికి వందనం తెలియజేయడం కోసం ఇక్కడ చేరి ఉన్నాం. ఈ తపకాలములో మరి అనేకమైనటువంటి వ్యసనముల నుండి దూరము కావాలని, దుర అలవాట్ల నుండి దూరము కావాలని, ఇతరమైనటువంటి పరుషమైనటువంటి మాటల నుండి, క్రియల నుండి, ఆలోచనల నుండి మనము దూరమై దేవునికి దైవిష్ట ప్రకారముగా జీవించాలని ఈ తపకాల పయనాన్ని క్రీస్తు ప్రభువుతో, క్రీస్తు ప్రభు శిలువ యాత్ర ద్వారా మనము మొదలుపెట్టి ఉన్నాం. ఇదిగో మనమంతా కూడా ఇలా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఉండగా మనకు తోడుగా, మనకు ముందుగా ఆ ప్రభువైనటువంటి దేవుడు తన శిలువ ద్వారా మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఎంతటి ప్రేమ అంటే కీర్తనాకారుడు పాడుకుంటూ ఉన్నాడు, కలువరి శిలువలో కరుణను చిలికిన దైవమా అని ప్రార్థిస్తున్నాడు.
ఏమిచ్చి నీ రుణమును నేను తీర్చగలనయ్యా అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో ప్రభువైనటువంటి దేవుణ్ణి మనసారా సేవించుదాం, స్తుతించుదాం, ఆరాధించుదాం. కలువరి శిలువలో ఆయన చేసినటువంటి ప్రతి త్యాగమును గుర్తు చేసుకుంటూ ఏమిచ్చి నీకు రుణము తీర్చుకోగలను అన్నటువంటి ఆలోచనతో, ఆ భావముతో ఈ ఆరాధనని కొనసాగించుదాం. కలువరి శిలువలో కరుణను చిలికిన దైవమా, ఏమిచ్చి నీ రుణము తీర్చగలనయ్యా. కలువరి శిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. 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 నాకై శిలువను మోసిన దేవా, ఏమని స్తుతింతును. 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 నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. 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 యేసయ్యా 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 యేసయ్యా
జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. 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 యేసయ్యా 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 యేసయ్యా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ప్రేమ ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత విశిష్టమైనదంటే, కలువరి శిలువలో కరుణను చిలికినటువంటి ప్రేమ. ఆ కరుణామయుడు మనందరి కోసం తన రక్తాన్ని చిందించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఆయనది, కలువరి శిలువ ప్రేమ. అందులకు గాను భక్తుడు అడుగుతున్నాడు, ప్రభువా, మీరు చేసినటువంటి ఈ ప్రాణత్యాగమునకు నేనేమి మీకు బదులుగా ఇవ్వగలను? మీ రుణమును నేను ఏ విధంగా తీర్చుకోగలను? నా కోసం సిలువను మోసినందులకు గాను మిమ్మల్ని ఏమని స్తుతించగలను అని దేవుని ఎంతగానో ప్రాధేయపడుతూ కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభువా, నీవు జీవజలముతో నన్ను కడిగి ఉన్నావు, నీ పవిత్రమైనటువంటి రక్తముతో నన్ను ప్రోక్షించి ఉన్నావు. ప్రభువా, నేను అందజేస్తున్నటువంటి ఈ ఆరాధనను నీవు గైకొనుము. కృతజ్ఞతాపూర్వకముగా నేను సమర్పిస్తున్నటువంటి ఈ ఆరాధనను స్వీకరించుమని ఆయన ప్రాధేయపడుతున్నాడు. అది మాత్రమే కాదు, జీవజలముతో పోషించి ఉన్నావు, నీ రక్తముతో నన్ను ప్రోక్షించి ఉన్నావు, అంతకు మించి నా పాప భారమును తొలగిస్తూ ఉన్నావు, నా శాప గాయమును కట్టుతూ ఉన్నావని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆరాధన అందిస్తున్నాడు భక్తుడైనటువంటి వారు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనాకారునితో కలిసి మనము సైతం మనను జీవముతో నింపినటువంటి దేవునికి, మన కోసం రక్తాన్ని చిందించినటువంటి దేవునికి, మన పాప భారమును తొలగించినటువంటి దేవునికి, మన శాప గాయమును కట్టినటువంటి ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకంగా ఆరాధనని, సమర్పణను తెలియజేద్దాం. నా పాప భారము తొలగించితివయ్యా ప్రభువారాధనా. నా పాప భారము తొలగించితివయ్యా ప్రభువారాధనా. నా పాప భారము తొలగించితివయ్యా ప్రభువారాధనా. నా పాప భారము తొలగించితివయ్యా ప్రభువారాధనా.
నా శాపగాయము కట్టితివయ్యా దేవారాధనా. నా శాపగాయము కట్టితివయ్యా దేవారాధనా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 అందరూ కలిసి పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువా ఆరాధనా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కలువరి సిలువలో క్రీస్తు భగవానుడు మనందరి కోసం చిందించినటువంటి రక్తము ద్వారా మనమంతా కూడా విముక్తులము కాబడి ఉన్నాం, రక్షింపబడి ఉన్నాం, కాపాడబడి ఉన్నాం. జీవజలముతో మనల్ని దీవించాడని, పవిత్రమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించాడని, ప్రాణార్పణం చేసి ఉన్నాడని ఈ గీతము ద్వారా దేవుని స్తుతించగలిగాం. అయితే ఆ ప్రభువైనటువంటి దేవుడు ఇన్ని మేలులను మన కోసం చేస్తూ ఉండగా మనము తిరిగి ఏమి చెల్లిస్తూ ఉన్నాం? ఆ గీతములో మనము ధ్యానం చేశాం. నీవు చేసినటువంటి మేలులకు, నీవు చూపించినటువంటి కృపలకు, మరి ముఖ్యంగా నీవు నా కోసం పడినటువంటి ఆ శ్రమలకు, త్యాగమునకు నేనేమిచ్చి నీ రుణము తీర్చుకోగలనయ్యా అని ప్రశ్నించుకుంటూనే దేవునికి సమర్పణ చేసుకుంటున్నాడు భక్తుడైనటువంటి కీర్తనకారుడు. ఈ సమయంలో కూడా మనందరినీ కూడా ప్రశ్నించాల్సినటువంటిది, మరి ముఖ్యంగా మనకు ఒక సవాలును ఇవ్వాల్సినటువంటిది ఈ ప్రశ్నే. నీవు చేసినటువంటి మేలులకు నేనేమి తిరిగి చెల్లించగలను? ఏమిచ్చి నీ రుణము నేను తీర్చగలను అని దేవుని యందు మనల్ని మనం సమర్పణ చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రవర్తనలో మార్పులు వచ్చినప్పుడు ఆ మార్పులు పరివర్తనకు మలుపులు, లేకుంటే మలుపు అని ధ్యానం చేద్దాం. మన స్వీయమైనటువంటి ప్రవర్తన దేవుని పిలుపునకు లేక పరివర్తనకి మలుపు అని ధ్యానం చేయాలి. ఈ తపకాలంలో అనేకమైనటువంటి వారు, మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా మనమందరము కూడా దేవునికి సమర్పణ కావించబడాలని, దేవునికి సమీపముగా ఉండాలని, మరి ముఖ్యముగా ఆయన సన్నిధిలో నేను పెరగాలని, నీ రూపంలో ఏ విధంగానైతే గతములో నన్ను సృజించి ఉన్నావో అదే రూపమును నేను తిరిగి చెల్లించేటువంటి విధముగా ఈ తపకాలము నాకు ఉపయోగపడాలని ఎన్నో తీర్మానములను మనం చేసుకొని ఉన్నాం. మరి ఆ తీర్మానములను దేవుని యందు పరిపూర్ణం గావించుకుంటూ ఉన్నాము. అందులకే మనకు కావలసినటువంటిది ఒకే ఒకటి మిగిలిపోయి ఉన్నది. అదేమిటంటే నీ వ్యక్తిగతమైనటువంటి పరివర్తన,
లేకుంటే నీ ప్రవర్తనలో మార్పు అన్నటువంటిది సంభవించినప్పుడు పరివర్తన మన సొంతం అవుతూ ఉన్నది. ఎంతగానంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబ సామాజిక సంఘ జీవితాలను మనము పరిశీలించుకొని చూసినట్లయితే దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా దేవునితో మాత్రమే సఖ్యత పడాలి, దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాను కావున నేను ఆయనతో సఖ్యత పడాలి అనేటువంటి మంచి గొప్ప విశిష్టమైనటువంటి ఆలోచనతో మనం వస్తూ ఉన్నాం. కానీ నీవు క్రీస్తు ప్రభు చెంతకు, ఆ పీఠము చెంతకు చేరినప్పుడు ఆయన ఏమి చెబుతున్నాడంటే, ఇదిగో నీవు నాతో సయోధ్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ నా సన్నిధిలో పెరిగేటువంటి ఆ యోగ్యత ఎలా వస్తుందంటే, నాతో సయోధ్య కాదు, నీ పొరుగువానితో, నీ కుటుంబీకునితో, నీ సంఘస్థునితో, నీ పొరుగువానితో నీవు మంచిగా ఉన్నప్పుడు, రుణము చెల్లించినప్పుడు నీవు నాతో సయోధ్య చేస్తూ ఉన్నావు, నీవు నాతో సఖ్యత పడుతూ ఉన్నావని ఆయన చెబుతున్నాడు. ఇది మొదటి ధ్యానం. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే సయోధ్య లేనటువంటి కానుక యోగ్యతను సంపాదించుకోలేదు. నీ పొరుగువానితో, నీ కుటుంబీకునితో, నీ సంఘస్థునితో, నీతో సహా నీవు సయోధ్య సఖ్యత పడకపోతే అది ప్రయోజనాన్ని పొందదు. అది దేవుని చేత స్వీకరించేటువంటి కానుక ఎప్పటికీ కాదు, ఆ యోగ్యతను కోల్పోతుంది. కావున మొట్టమొదటిగా నీవు నీ పరివర్తనలో భాగముగా ఎక్కడ సరి చేసుకోవాలంటే సఖ్యత కలిగినటువంటి జీవితము నీదై ఉండాలి. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపకాలంలో మనమంతా కూడా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు అన్నటువంటి క్రియలను చేస్తూ ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, ఆలోచన లేనటువంటి నీ ధర్మం, నీవు చేస్తున్నటువంటి ఆ దానం అధర్మమైపోతుంది. అంటే కేవలము ఉపవాసము ద్వారానే దేవుణ్ణి మెప్పించవచ్చు. నీవు చేస్తున్నటువంటి ఆ ఉపవాసం ద్వారా మిగిలిపోయినటువంటి వానిని నీ పేదలకు, ఇరుగు పొరుగు వారికి, లేనటువంటి వారికి పంచుకోకుండా దానము చేస్తున్నాను అన్నటువంటి భావముతో నీవు దేవుని చెంతకు వస్తే అది అధర్మమైపోతూ ఉన్నది, దానముగా మిగిలిపోదు, అది నిష్ప్రయోజనముగా ఉండబోతుంది అని చెబుతున్నాడు. అంటే ఈ రెండవ విషయంలో ప్రభువైనటువంటి దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, పవిత్రత లేనటువంటి ఉపవాసము నిష్ప్రయోజనము. పవిత్రత లేనటువంటి ఉపవాసము నిష్ప్రయోజనముగా ఉంటుంది. ప్రార్థన లేనటువంటి జీవితములో నా నివాసము ఏర్పాటు కాదు. ప్రభు చెబుతున్నటువంటి మాటలు. పవిత్రత లేనటువంటి ఉపవాసము యోగ్యతను సంపాదించుకోలేదు, నిష్ప్రయోజనము. అదేవిధంగా ప్రార్థన లేనటువంటి జీవితములో నా నివాసము ఎప్పటికీ ఏర్పాటు గావించబడదు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇన్ని మార్పులను మనము మన ప్రవర్తనలో చేసుకోవాలని ఆయన అడుగుతూ ఉన్నాడు, మనకు గుర్తు చేస్తున్నాడు. కావున ఈ సమయంలో దేవుణ్ణి అడుగుదాం, ఓ దేవా, నేను నీకు వ్యతిరేకముగా, నీ ప్రేమకు వ్యతిరేకముగా, నీ ఆలోచనకు వ్యతిరేకముగా నేను వెళ్ళినటువంటి క్షణాలను నేను గుర్తు చేసుకుంటున్నాను, పశ్చాత్తాపపడుతున్నాను. నా పైన కనికరించుము, నా పైన దయచూపుము. కాదని పోయినటువంటి క్షణాలని గుర్తు చేసుకోవద్దు ప్రభువా. నేను నీకు దూరమై వెళ్ళినటువంటి ఆ పరిస్థితిని ఎప్పటికీ కూడా నీవు గుర్తు పెట్టుకోవద్దు. నేను తిరిగి వస్తున్నాను, దయతో నన్ను ఆశీర్వదించుము అని మనం ప్రార్థన చేయగలగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందులోకే భక్తి కీర్తనాకారుడు పాడుకుంటున్నాడు, కనికరించుమా నా యేసయ్య, క్షాళన చేయమా నా పాపములను, నా దోషముల నుండి నన్ను మన్నించుమా అని పాడుకుంటున్నాడు. కావున ఈ సమయంలో
మనమంతా కూడా కీర్తనాకారునితో కలిసి ఈ పవిత్రమైనటువంటి పశ్చాత్తాప కీర్తనని పాటని దేవునికి సమర్పణ చేస్తూ మనం వ్యక్తిగతంగా పరివర్తన వైపుగా పయనం మొదలు పెడదాం. మన ప్రవర్తనే మన పరివర్తనకు మలుపుగా మారబోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ఛానల్ గాయక బృందము ఈ గీతమును పాడుతూ మనకు సహకరిస్తూ ఉండగా మనము సైతము నాడు దుడుకు చిన్నవాడు చేసినటువంటి తప్పిదములను అనేకముగా చేస్తూ ఉన్నాం. ఎవరూ చూడటం లేదు, ఎవరూ అడగటం లేదు, ఎవరూ పట్టి పట్టనట్లుగా ఉంటూ ఉన్నారు, ఎవరు నన్ను వారించడం లేదు అన్నటువంటి భావనలో జీవితాన్ని కొనసాగిస్తున్నాం. నీకు మాత్రమే నచ్చినటువంటి జీవితం అది, నీకు మాత్రమే నచ్చినటువంటి జీవితం అది, నీ స్నేహితులు మాత్రమే మెచ్చినటువంటి జీవితం అది. కానీ దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో నీవు జీవించాలి. దేవ ఇష్ట ప్రకారముగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కావున మన స్వీయమైనటువంటి శక్తి ద్వారా మనం పరివర్తనని పొందలేం. దేవుని సహాయము ద్వారా, దేవుని మన్నించమని అడగడం ద్వారా ఆ శక్తిని పొందుతున్నాం. కావున కీర్తనాకారునితో కలిసి ఈ దైవైకమైనటువంటి గీతముని దేవునికి సమర్పణ చేద్దాం. కనికరించుమా నా యేసయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. 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 కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్. క్షాళన చేయుమా నా దోషములన్, నా పాపములన్. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. తుంటరివానిగా తిరిగి తిని, ఒంటరివానిగా మిగిలి తిని. తుంటరివానిగా తిరిగి తిని, ఒంటరివానిగా మిగిలి తిని. తుంటరివానిగా
ఒంటరి వానిగా తిరిగి తిని ఒంటరి వానిగా మిగిలి తిని తుంటరి వానిగా తిరిగి తిని ఒంటరి వానిగా మిగిలి తిని చివరికి నీ దరి చేరి 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 తిని నీ గృహమున నన్ను చేర్చుమయా శరణమయా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా కాదని పోతిని నీ ప్రేమన్ కాదని పోతిని నీ ప్రేమన్ కాదని పోతిని నీ ప్రేమన్ కాదని పోతిని నీ ప్రేమన్ క్షాళన చేయుమా నా దోషములన్ నా పాపములన్ కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క కనికరము లేనిచో, ఆయన మనల్ని కరుణతో బ్రోవనిచో మనము ఏ పాటి వారము? ఆయన్ను కాదనుకున్నంత మాత్రమున మనము దేనినైనా సాధించగలమా? ఆయనను వద్దనుకున్నటువంటి మాత్రమున మనము అన్ని విషయాలని సొంతం చేసుకోగలమా? అందులకే దుడుకు చిన్నవాడైనటువంటి ఆయన తిరిగి వచ్చి, ప్రభువా నా తండ్రి, నేను నిన్ను కాదని, నీ ప్రేమను కాదని నేను దూరముగా వెళ్ళిపోయాను. ఇదిగో ఈ సమయమున నేను మోకాలుని ప్రభువా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నటువంటి విధముగా నా పాపములను, నా దోషములను క్షాళన చేయుము అని అడుగుతున్నాడు. ఈ తపకాలములో మనము కూడా దేవుని యొక్క పవిత్రమైనటువంటి శిలువ యాత్రలో పాల్గొనుచున్నాం. ఆయనతో కలిసి శిలువ పయనాన్ని చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా తుంటరి వానిగా నేను తిరిగి ఉన్నాను. ఈ రోజున ఈ సమయంలో ఒంటరి వానిగా మిగిలిపోయి నీ చెంతకు చేరాను. చివరికి ప్రభు నీ దరి చేరాను, నీ గృహమును చేరాను. నన్ను కరుణించుము, నాపై కరుణ చూపుము, దావీదు కుమారా నన్ను అనుగ్రహింపుమని ఆయన శరణును వేడుకుందాం. అదేవిధంగా మన యొక్క గతమును కూడా గుర్తు చేసుకుందాం. నీ రూపున ప్రభువా నన్ను మలచివావు, నీ ఊపిరినే నాకు పోసి ఉన్నావు. ఇదిగో ఈ సమయమున మృతిని నేను చేరి ఉన్నాను. ఆ మృతి నుండి, ఆ పాపము నుండి నన్ను నీ కృప ద్వారా బ్రతికించుమయా కరుణామయాని దేవాది దేవుణ్ణి చేతులెత్తి నమస్కారపూర్వకముగా అడుగుదాం. నీ రూపున నన్ను మలచితివే, నీ ఊపిరినే పోసితివే. నీ రూపున నన్ను మలచితివే, నీ ఊపిరినే పోసితివే. నీ రూపున నన్ను మలచితివే, నీ ఊపిరినే పోసితివే. నీ
రూపునను మలచితివే, నీ ఊపిరినే పోసితివే. పతితుడనైతిని మృతినే చేరితి, పతితుడనైతిని మృతినే చేరితి, పతితుడనైతిని మృతినే చేరితి, పతితుడనైతిని మృతినే చేరితి. నీ కృపలో నన్ను బ్రతికించుమయా కరుణామయా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్. క్షాళన చేయుమా నా దోషములన్, నా పాపములన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా శక్తివంతమైనటువంటి గీతమును మనం దేవునికి సమర్పణ చేశాం. నీ గృహమున నన్ను చేర్చుమయా శరణమయా. చూడండి, నీ గృహమున నన్ను చేర్చుము. ఇప్పుడు నాకు నీవే శరణం. యు ఆర్ మై రెఫ్యూజ్. ఐ ఆమ్ ఇన్ యువర్ ప్రెజెన్స్, ఇన్ యువర్ హోమ్. ప్రభువా, నీవే నాకు దిక్కు అన్నటువంటి పరిస్థితిలో దుడుకు చిన్నవాడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. మనము సైతం కూడా ఈ భావనతో మరొకసారి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. అదే దేవాతి దేవుడు మనల్ని అంగీకరించబోతున్నాడు. మనం ఎక్కువ మార్లు దుడుకు చిన్నవాడు తనలో ఉన్నటువంటి పాప జీవితమును వ్యక్తీకరించడానికి, వ్యక్తం చేయడానికి తండ్రి దేవుని దగ్గరికి, తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు చేసినటువంటి పాపమును తెలియజేయడానికి ముందుగానే వినడానికి కూడా సిద్ధంగా లేడు తండ్రి. వినకుండానే వాని హత్తుకొని వానికి కావలసిన మేలిమి, బంగారుతో కూడినటువంటి వస్త్రాలను, ఉంగరమును, మరి ముఖ్యంగా కాళ్ళకు చెప్పులను అన్నిటిని కూడా అందజేస్తున్నాడు, పాదరక్షణ అందిస్తున్నాడు. అంటే నా కుమారుడిగా నీకు ఉండాల్సిన, రావాల్సిన ప్రతి దానిని కూడా నీకు పూర్తిగా ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నీవు చేసినటువంటి పాపములను లెక్కించి దానికి తగ్గట్టుగా నిన్ను నేను చూడటం లేదు. పూర్తిగా నా కుమారుడవు, నా కుమారుడవు అని హత్తుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలలో చాలా మటుకు మనల్ని వేధించేటువంటి ఒక బలహీనత కోపం అన్నటువంటిది. ఇప్పటికే చాలా మార్లు కోపం గురించి తెలుసుకొని ఉన్నాం. ఈ కోపం అన్నటువంటిది అవసరమే అని మనకు తెలిసినా కానీ దాన్ని ఎలా ప్రదర్శించాలో కూడా తెలుసుకోగలగాలి. ప్రభువు అంటున్నాడు, 3 రకాలైనటువంటి కోపము లేకుంటే కోప స్వభావమును ప్రదర్శించవచ్చు అని. అదేమిటంటే, మొదటిగా కారణము లేనటువంటి కోపాన్ని ఎప్పటికీ కూడా ప్రదర్శించకూడదు. నిష్కారణముగా ఎవరిపైనా కూడా కోపపడకూడదు. ఒకసారి గుర్తు చేసుకుందాం, మనము ప్రతి దానికి కూడా కోపపడుతూనే ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అడుగుతున్నాను. నాకు కూడా అధికమైనటువంటి కోపం. మరి అది కుటుంబం నుండి వచ్చి ఉన్నదో లేకుంటే నేను పెంచి పోషిస్తున్నాను, కారణం ఏదేమైనప్పటికీ కూడా మీరు నా కోసం ప్రార్థించమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈ కోపము ద్వారా నాకు అనేకమైనటువంటి శత్రువులు ఏర్పడుతున్నారు. ఈ కోపం అన్నటువంటిది ఏదో కాదు, గర్వమునకు మరో పేరే కోపం.
గర్వమునకు మరొక పేరే కోపమని నేను తెలుసుకోగలిగాను. బహుశా మీరు కూడా తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. నిష్కారణముగా ఎవరిపైన కూడా కోపపడకూడదు అన్నటువంటిది దేవుని యొక్క తలంపు. ఎన్నో మార్లు ప్రతి పరిస్థితిలో కూడా కారణం లేకుండానే తిడుతూ ఉంటాం. చూపించుకోవడం కోసం మనసులో ఏదో తలంపుతో ఉండి మనం కోప్పడుతూ ఉంటాం. ద్వేషంతో మరికొన్నిసార్లు ద్వేషముతో మనం కోప్పడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా నిజమైనటువంటి కోపములు కావు. నేను కోపానికి గురి చేసేటువంటివి అస్సలు కాదు. కావున ఎవరెవరినైతే నిష్కారణముగా గుర్తు చేసుకుందాం, ఎవరెవరినైతే నిష్కారణముగా మనము నిందించి ఉన్నామో, కోపపడి ఉన్నామో, వారి అందరికీ కూడా క్షమాపణ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో కుటుంబీకులనే ఎక్కువ మార్లు మనల్ని ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో వారిపైన మనము కోపాన్ని ప్రదర్శిస్తాము అని నేటి సమాజం అనుకుంటోంది. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో ఇంకొద్దిగా ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నము చేయవచ్చు అన్నటువంటి ఆ సాధనము లేకుండా ఆప్షన్ని మనం తీసుకోవడం లేదు. కోపపడడం ద్వారా ప్రేమిస్తున్నాము అన్నటువంటి విషయాన్ని ఈ ప్రపంచం నేర్పుతుంది. అంటే ఇది పర్వాలేదులే అన్నటువంటి వేరే స్థాయికి మనం తీసుకుని వెళ్తుంది మనకు తెలియకుండానే. మళ్ళీ చెబుతున్నాను, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారిపైన ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తామని ఈ ప్రపంచం చెబుతోంది. కానీ క్రీస్తు భగవానుడు ఏం చెబుతున్నాడంటే, మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో మరికొంత ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. కోపాన్ని ప్రదర్శించడం ద్వారా కాదు. ఇదిగో ఒక అంగీని అడిగితే 2 అంగీలు ఉన్నవాడు ఒకటి ఇవ్వండి, ఒకడు క్రోసెడు దూరం రామంటే 4 మైళ్ళు వెళ్ళండి అంటున్నాడు. ఇక్కడ ఎక్కడా కూడా కోపం అన్నటువంటి విషయాన్ని వాడుకోవడం లేదు. కావున ప్రేమించడము, మరికొద్దిగా ఎక్కువగా ప్రేమించడమే దైవికమైనటువంటి స్వభావం, దేవుని లక్షణం, దేవుని బోధన కూడా. కావున ఈ సమయంలో నిష్కారణంగా ఎవరినైతే మనము ఇబ్బంది పెట్టామో, కోపం ద్వారా వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశామో క్షమించమని మనసారా దేవుణ్ణి మరి కోపపడినటువంటి వారిని అడుగుదాం. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, హేళన భావముతో మనము కోపం పడుతూ ఉంటాం. వెక్కిరిస్తూ, జస్ట్ టు హ్యూమిలియేట్ సంబడి వి షో అవర్ యాంగర్. ఒకరిని నిందించడం అనేటువంటి దానికంటే కూడా హేళన చేయాలి అన్నటువంటి భావముతో. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ కోపం తక్కువ చేసి చూడడం. నేను ఒక అధికారిని, లేకుంటే నేను ఇంటి పెద్దని, లేకుంటే ఈ కులానికి నేను ఒక నాయకుణ్ణి అన్నటువంటి భావనలో ఇరుగు పొరుగు వారిని తక్కువ చేసి చూడడం, కించపరిచేటువంటి విధంగా హేళన భావముతో కోపపడడం. దేవుడు దీన్ని అసహ్యించుకుంటున్నాడు. హేళన లేకుండా కూడా నీవు కోపాన్ని ప్రదర్శించవచ్చు, మంచి చేయడం కోసం ప్రదర్శించవచ్చు. కానీ మనం హేళనతోనే కమ్యూనికేట్ చేయాలని ప్రయత్నం చేస్తాం, తెలియజేయాలని ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తాం. దేవుడు దీన్ని అసహ్యించుకుంటున్నాడు. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, చెడు భావనతో కూడినటువంటి కోపాన్ని దేవుడు ఇష్టపడటం లేదు. అంటే ఇదేమిటంటే కల్మషం. మొదటిది మనము నిష్కారణముగా, కారణం లేకుండా తిట్టడం, కోపపడడం. రెండవది హేళన భావముతో ఒకరిపైన కోపపడడం. మూడవది కల్మషముతో కోపపడడం. ఏమిటి ఈ కల్మషంతో ఉన్నటువంటి కోపము? ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, కల్మషము నీలో ఎప్పుడైతే ఉంటుందో, కల్మషముతో కూడినటువంటి కోపాన్ని, చెడు భావముతో కూడినటువంటి కోపాన్ని ఎప్పుడైతే ప్రదర్శిస్తావో నీవు మనిషివి అన్నటువంటి దాన్ని పూర్తిగా మర్చిపోతావు. దయచేసి కొంచెం సమయాన్ని ఇచ్చి వినడానికి ప్రయత్నం చేయండి. కల్మషంతో కూడినటువంటి కోపం లేక చెడు భావముతో ఉన్నటువంటి కోపము ప్రదర్శించడం ద్వారా నీవు నీ ఉనికినే మర్చిపోతావు. ఏం జరుగుతుందంటే, ఇలాంటి కోపాన్ని ప్రదర్శించినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. అవేమిటంటే, మనము ఇతరులను ఆశీర్వదించడానికి బదులుగా శపిస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లెస్సింగ్ సంబడి ఇన్ అవర్ యాంగర్ వి కర్స్. కోపములో, అలాంటి కోపములు, కల్మషంతో కూడినటువంటి ఆ కోపములో మనము శపిస్తాం.
అందుకే మనిషి ఉనికినే మరిచిపోతూ ఉంటాం. ఇక్కడ భాష కూడా మారిపోతుంది. ఎలాంటి భాష మాట్లాడాలని కూడా తెలియదు. అందులకే ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి కోపములో నైతికత కనిపించదు, పారదర్శకత కనిపించదు, ఆధ్యాత్మికత అస్సలు కనిపించదు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు చేస్తాం. కావున ఒక కోపం ఒక చిన్న విషయమే. మనం మొదటిలో విన్నాం, ప్రవర్తనలో మార్పులు జరిగినప్పుడు పరివర్తనకు అది పిలుపుగా మలుపుగా ఉండబోతుంది. మన ప్రవర్తనలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి విషయం బలహీనత అని చెప్పవచ్చు. అది పాపముగా మారుతుంది. ఈ బలహీనతే అది పాపముగా మారుతుంది. కావున ఈ కోపం అన్నటువంటి ఒక్క విషయాన్ని మనం ధ్యానం చేశాం. దేవుని అడుగుదాం. మన స్వీయమైనటువంటి శక్తి ఎక్కడ ఏ పాటికి కూడా సరిపోదు. కానీ దేవుని యొక్క సహాయముతో, దేవదూతల యొక్క సహవాసముతో మనం దేనినైనా కూడా సాధించవచ్చు, ఛేదించవచ్చు. దేవుని అడుగుతూ మనలో ఉన్నటువంటి విన్నపములను ప్రత్యేకముగా మనం ఎవరెవరిపైతే కోపపడి ఉన్నామో మన్నించమని అడుగుదాం. వారికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా సమకూర్చమని దేవాతి దేవుణ్ణి ఈ విన్నప ప్రార్థన దేవునికి సమర్పణ చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈ తపకాలంలో మనం అనేకమైనటువంటి విషయాల పట్ల తృష్ణతో తపకాల పయనాన్ని మొదలుపెట్టి ఉన్నాం. ఎవరి కోసమైతే ఉపవాసాలు చేస్తున్నామో, ఎలాంటి సాధించాలని దాన ధర్మములు చేస్తున్నామో, దేవునిలో ఇతరులతో సఖ్యపడాలని ప్రార్థన చేస్తున్నాము, అవన్నీ కూడా ఫలించులాగున దీవించమని దేవుని అడుగుదాం. ఈ కొద్దిపాటి సమయమును ఉపయోగించుకొనండి. వ్యక్తిగతంగా సప్రసాదనాథునికి మీ మనఃపూర్వక ఆలోచనను, మీలో ఉన్నటువంటి హృదయ కోరికలను తెలియచేయండి. శిరములు వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రశ్వలింప గుప్తము నీదు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయము తోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతుంది. శిరములు వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాయి అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించి తెరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచూ పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి గురువులు, కన్యాస్త్రీలు, దివ్యవాణి సిబ్బందిని, వారి కుటుంబములను అందరినీ కూడా దీవించాలని, ఇంకా ప్రత్యేకంగా ఎవరెవరైతే ఈ దివ్యారాధనలో పాల్గొని ఉన్నారో, దైవీకమైనటువంటి ఆశల కోసం ప్రార్థిస్తున్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. సకల మోక్ష నివాసులారా, మా కొరకు వేడుకొనండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.